ఈ రోజుకి 21 రోజైతే అవుతుందండి. ప్రెజెంట్ నేను పాప వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. ఈ రోజుకి పాప తప్పిపోయి 21 రోజైతే అవుతుందండి. కానీ పాపకి సంబంధించి ఇప్పటికి ఎటువంటి ఆచూకీ అయితే లేదు. ఇక చాలామంది అడిగేది ఏంటంటే కుక్కకు సంబంధించి పోస్ట్‌మార్టం రిపోర్ట్ అడుగుతున్నారండి. అయితే పోస్ట్‌మార్టం రిపోర్ట్ గురించి చెప్పాలంటే ముందు కుక్క అయితే పాపతో పాటు వెళ్ళినటువంటి కుక్క అయితే 13వ తారీఖుని పాప వాళ్ళ ఇంటికి వచ్చిందండి. 14ని దాన్ని పోస్ట్‌మార్టం చేసి దాని నమూనాలు అనేవి విశాఖపట్నం ఫోరెన్సిక్ ల్యాబ్‌కి అయితే పంపించారు. అయితే వాటికి సంబంధించి రిపోర్ట్ అంటే ఆ కుక్క అయితే అనారోగ్యం కారణంగానే చనిపోయిందని, దానికి ఎటువంటి విష ప్రయోగం జరగలేదని అయితే చెప్తున్నారండి. అంటే దీన్ని పోలీసు వారు ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టి కానీ లేకపోతే పబ్లిక్గా వాళ్ళైతే ఇంకా ఎటువంటిది అనౌన్స్ చేయలేదండి. కాకపోతే ఇది మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారమే కుక్క అయితే అనారోగ్యం కారణంగా చనిపోయింది, విష ప్రయోగం ఏం జరగలేదని అయితే చెప్తున్నారు. ప్రెజెంట్ ఈ పాప ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి తోటను చూసారా, ఈ తోట మొత్తం కూడా మొత్తం ఇంకా ఇప్పటి వరకు మోకాలు ఎత్తు గడ్డి అయితే ఉండేది. ఆ గడ్డి మొత్తం తీస్తారండి ట్రాక్టర్ల ద్వారాగానే. మీకు మొత్తం అంతా చూపిస్తాను చూడండి. ఇదంతా పాప వాళ్ళ ఇంటికి రైట్ సైడ్ ఉన్నటువంటి తోటది. మొత్తం ఆల్మోస్ట్ తోట ఆ పాప వాళ్ళ ఇంటికి రైట్ సైడ్ ఉన్నదంతా ఇవాళ అయితే క్లియర్ చేస్తారండి. ఇంకా నాకు తెలిసి రిమైనింగ్ రేపు అయితే క్లియర్ చేస్తారు అటు సైడ్ లెఫ్ట్ సైడ్వి. ఇదంతా కూడా ఇది చాలా ఎక్కువ. దీనివల్ల ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు ఇంక ఈ తోటలో ఎవరో లేరు అని. ఇప్పటి వరకు ఎతికారు కానీ బట్ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఎక్కడైనా ఉందా అంటే ఏమైనా మిస్ అయ్యామేమో ఎతికాం కానీ ఎక్కడైనా చిన్నది మిస్ అయ్యారేమో అన్నట్టు. కానీ దీంతో ఇంకా అదేమి ఉండదు, మొత్తం మనకి క్లియర్, ఇంకా మామూలు క్లియర్గా చాలా క్లియర్ ఇది. ఈ గడ్డి తీక ముందు నిన్నటి వరకు ఈ ప్లేసు చాలా ఇదిగా ఉండేది. ఇప్పుడు మొత్తం క్లియరెన్స్ చూసారా ఎంత క్లియర్గా ఉందో మొత్తం అంతానే. ట్రాక్టర్తో అయితే ఈ విధంగా తీసేస్తున్నారు మొత్తం పొలంలో. కానీ ఒకసారి నేల చూసారా ఇప్పుడు ఎలా కనబడుతుందో, ఒకప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఈ పాప ఎలా ఉంటుంది, మీ ఊళ్ళో ఎవరైనా కొండకది వెళ్తుంటారండి ఇటు సైడ్? కొండకాయ చేలు అంటే తిరుగుతారా? చాలా అగ్రహారం ఆ లగ్ర అదే ఇటు సైడ్ ఏమన్నా మీకు ఎప్పుడైనా ఏమన్నా కుక్క అది వచ్చింది కదా ఆ రోజు? చెప్పి ఆ మూల ఆ కొండ ఉండేవారు అనివాళ్ళు. మీరు ఆ ఏరియాకి వెళ్ళరండి అటు సైడ్ ఏరియా? ఇప్పుడు నేను పాప వాళ్ళ ఇంటికి ఇంకో రోడ్డు ఉందని చెప్పాను కదండి, ఆ రోడ్లో అయితే ఉన్నాను. అలాగే ఈ రోడ్లో ఒక ఇల్లు కూడా ఉందన్నాను కదా, దానికి సీసీ క్యామ్స్ ఏమైనా ఉన్నాయేమో చూడాలన్నాను కదా అప్పట్లో. అది సీసీ క్యామ్స్ అయితే లేవండి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా అడిగాను, అంటే ఈ దారిలో కానీ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి, అంటే ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఈ దారిలో వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి ఇక్కడ వాళ్ళని, అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు అనేసరికి కొంతమంది భయపడతారు, అంటే వాళ్ళని చూసి చాట్ అయిపోయి మాట్లాడడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతుంటారు. అదే నేనైతే ఒక నార్మల్ పీపుల్ కాబట్టి మేబీ నా దగ్గర ఓపెన్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎవరైనా చూసుంటే. అది కూడా జరిగింది ఉదయం 11 ఆ టైంకి కాబట్టి మనం ఒకసారి ఈ ఏరియాలో అంటే గేదెల్ని ఆవుల్ని మేపేవాళ్ళు, అలాగే కొంతమంది గొర్రెల్ని మేకల్ని మేపేవాళ్ళు ఉంటారు, వాళ్ళని అడుగుతాను ఇన్ కేస్ ఏమైనా అంటే చూసారా మీన్స్ ఏవైనా కుక్క వెళ్ళిన ఆనవాళ్ళు కానీ లేకపోతే అన్నోన్ పర్సన్ ఎవరైనా వచ్చిన బండి మీద వెళ్ళిన ఆనవాళ్ళు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయనేసి ఒకసారి అడుగుదామని. ఇక్కడ అగ్రహారాన్ని పాప తప్పిపోయింది, ఇదేనా నా పాప? మీరు ఎప్పుడైనా కొండకది వెళ్ళినప్పుడు ఏమైనా కలేబరాలు కానీ ఏమైనా చూస్తే మేకలు బెదురుతుంటాయి కదా? బెదురుతుంటాయండి. అదండి ఏమైనా ఒకవేళ అంటే మ్యాక్సిమం కిడ్నాప్ చేశారండి ఎవరో, కానీ ఏమైనా కనిపించినా సరే కొండ మీద ఇంకా ఏమన్నా అవునా మనకి తెలియదు కదా. అంటే మేము కొండ బొక్కుని తోలుకెళ్ళండి, నేను ఒక మీద మేపుకోలేను కాబట్టి పిల్లవాడే చూసుకుంటాడండి. కొండ తోలుకెళ్ళమండి ఇంత ఎక్కువ. అంటే మీ వాళ్ళు ఎవరైనా సరే కొండకి వెళ్ళిన వాళ్ళు చెప్తారు బాబు, చెప్పండి అందరికీ. అంటే ఏం లేదు, ఒకవేళ కొండ మీద ఇప్పుడు ఈ పిల్లలు ఎవరో తీసిపోయారు అని చెప్పడానికి మన దగ్గర ప్రూఫ్లు లేవండి. అలాగని ఈ పాప కొండ మీద ఏ జంతువులైనా తీసుకెళ్ళడానికి ప్రూఫ్ లేదు. కాకపోతే మీరు కొండల మీద తిరిగే వాళ్ళు కాబట్టి మీ వాళ్ళు తిరుగుతుంటారు కాబట్టి మేకలు బెదురుతుంటాయి, అందుకని. ఈ ఇంటికి ఏమైనా కెమెరాలు అయ్యి ఉంటాయండి? కెమెరాలు ఉండవా? ఇక్కడేం లేవే. అంటే ఈ దారి కూడా పాపాల ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉందండి, ఈ దారి వెళ్తుంది అందుకే. కానీ ఆ రోజు ఏమి మీరు ఇక్కడ ఉంటారండి రాత్రుల్లో? రాత్రిలో ఉన్న పగలైనా ఆ రోజు పగలపూట ఏమన్నా అంటే కుక్క వచ్చినప్పుడు మీ కుక్కలే అరడం కానీ అలాంటి ఏ లేవే? మా కుక్కలే లేవు ఇక్కడ. కుక్కలే లేవేటి? కాకపోతే ఈ దారి వెళ్ళిపోతున్నాను తిన్నంగా పాపాలింటికి. అదండి చూసామండి ఇంటికి ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయేమో? ఏమి లేవు. అక్కడ ఆవుల మీద వచ్చారు కదా, వచ్చారేటండి పోలీసు వాళ్ళు వచ్చారా? వచ్చారు పోలీసులు మొత్తం 10 మంది దాకా వచ్చేసారు.
వచ్చారేటండి. ఈ ఏరియా అంతా కూడా అప్పుడు నేను నడుచుకుంటూ వచ్చాను, నాకు తెలియక. అంటే ఇది దారి ఎలా ఉంటుందో ఏం తెలియదు. ఇప్పుడైతే బైక్ మీద వెళ్తున్నాను. కానీ ఇప్పుడు మనకి ఎవరైనా సరే తారసపడ్డారంటే కానీ ఖచ్చితంగా అడుగుతాను, ఇక్కడ ఎవరో ఆవులు మెత్తున్నారు, అడుగుదాం. దారి ఉందా రేపు? అలా నేనైతే పాప వాళ్ళ ఇంటికి దూరంగా వెనక వైపు నుంచి ఒక రోడ్ అయితే ఉంటుంది. గతంలో కూడా ఈ రోడ్ అంటే నేను నడుచుకుంటూ వెళ్ళాను, ఆ రోడ్ అంటే అయితే వెళ్ళానండి. కనిపించిన ప్రతి ఒక్కరిని అడిగానండి, ఎందుకంటే ఈ పొలాలు అయితే పాప వాళ్ళ పొలానికి కిలోమీటర్ దూరం అయితే ఉంటాయండి. అంటే పాపని ఎవరైనా సరే కిడ్నాప్ చేసి ఉంటే టైం కూడా ఉదయం 11 ఆ టైం కాబట్టి వీళ్ళకైతే తెలుస్తుందండి. ఎందుకంటే ఈ లోపలికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వీళ్ళకైతే కనిపించారంటే ఖచ్చితంగా తెలుస్తుంది ఎవరో వచ్చారని. ఆల్రెడీ డిపార్ట్మెంట్ వారు ఏరియా మొత్తం తిరిగారండి. కాకపోతే ఈ రోజు నేను ఎందుకు వెళ్తున్నానంటే, ఆ రోజు డిపార్ట్మెంట్ వారు వచ్చినప్పుడు ఎవరైనా మిస్ అయ్యి ఉండొచ్చు అంటే పొలానికి రాకుండా ఉండొచ్చు. తర్వాత కొంతమంది డిపార్ట్మెంట్ వారిని చూస్తే భయపడుతుంటారు కదా, ఆ ఉద్దేశంతో నేనైతే నార్మల్ పర్సన్ కాబట్టి వాళ్ళు నాతో నార్మల్ గానే మాట్లాడుతున్నారండి. అంటే నా ఉద్దేశం ఏం కదండి, ఇటు సైడ్ ఆ రోజు తెలియని వ్యక్తులు వచ్చారని, లేకపోతే తెలియని వెహికల్ ఏమైనా వచ్చిందని, ఇలా ఏమైనా చెప్తారన్న ఉద్దేశంతో ఈ ఏరియాకి అయితే వచ్చానండి ఈ రోజు. అలా ఏరియాలో మేమైతే రోడ్ అంటే వెళ్ళామండి. మాకు కనిపించిన ప్రతి ఒక్కరిని అడిగాం. కాకపోతే అక్కడ కొంతమంది ఉన్నారండి, వాళ్ళైతే మాకు తెలియదని అన్నారు. నెక్స్ట్ అయితే పాప వాళ్ళ ఊరికి దగ్గరలో నందివంప అని మరొక ఊరు ఉందండి. ఈ ఊర్లో కూడా మేమైతే పాప కోసం అయితే అడిగామండి. ఇప్పుడు నేను ఈ పాప వాళ్ళ ఊరికి కొంచెం దగ్గరలో నందివంప అని ఒక ఊరు ఉందండి, ఈ ఊర్లో అయితే ఉన్నాను. అంటే ఈ ఊర్లో సీసీ క్యామ్స్ ఏమైనా ఉన్నాయా మెయిన్ రోడ్కి అనేసి ఒకసారి వీళ్ళని అయితే అడుగుతాను. అంటే ఈ ఊరికి కెమెరాస్ ఏమైనా ఉన్నాయా, సీసీ కెమెరాలు మెయిన్ రోడ్కి ఏమి ఉండవా? అంటే పాప తప్పిపోయింది కదా, కెమెరాస్ అవి చెక్ చేద్దాం అనేసి. ఇక్కడ ఎక్కడ లేవా? అదే పాప తెలియట్లేదని ఎవరు తీసుకుపోయారో ఏటన్నదని. అసలు ఆయాల నుంచి తిరుగుతున్నారు కానీ పోలీసు వాళ్ళు కానీ అందరూ. అంటే ఈ ఊర్లో ఏమైనా కెమెరాస్ ఉంటే చెక్ చేద్దామని. లేవు, ఎవరు పెట్టుకోలేదు. మెయిన్ రోడ్కి ఒకటే షుగర్ ఫ్యాక్టరీ దగ్గర అండి. అక్కడ ఏదో షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఏదో ఇటు సైడ్ కుడి చేతి ఎడం చేతి వైపు ఉందండి వచ్చేటప్పుడు. అక్కడ ఉన్నాయండి. ఒకసారి అడుగుతాను ఒకసారి ఏమైనా ఒకవేళ ఉంది అంటే. మనకి ఎవరో మా ఊళ్ళో వాళ్ళ ద్వారా అడిగింటారు. ఈ నందివంప ఊర్లో అయితే చాలా మందిని అయితే అడిగామండి, కానీ ఈ మెయిన్ రోడ్ కి ఎక్కడ కూడా సీసీ కెమెరాస్ అయితే లేవని చెప్పారు. ఈ ఊర్లోనే సీసీ కెమెరాస్ చూడడానికి గల కారణం ఏంటంటేనండి, ఈ రోడ్డు కూడా తుని వెళ్ళడానికి ఒక మార్గం అండి. అంటే ఇటు సైడ్ నుంచి కూడా తుని వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి. ఇక ఈ 21వ రోజు పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మీకు ఒకసారి చూపిస్తానండి. ప్రెసెంట్ పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అయితే మీరు చూడొచ్చండి. ఈ విధంగా అయితే ఉంది ఈరోజు. మొత్తం ట్రాక్టర్తో మొత్తం అన్నీ కూడా క్లియర్ చేసేస్తున్నారు. ఒక ట్రాక్టర్ అంటే రెండా? ఒకటే ఒక ట్రాక్టరేనా?